నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయి దాటిపోయింది. దీంతో ఇక పార్టీకి కీలకంగా పనిచేసిన నేతలైతే మాత్రం పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవైపు మంత్రి మండలిలో పూర్తి స్థాయి లేకుండా మరో 6 మంత్రులకు అవకాశం ఉండడంతో అది విస్తరణ ఇంకా ఆలస్యం అవుతూ వస్తుంది. చాలామంది కీలక నేతలు ఎమ్మెల్యేలు కూడా మంత్రులు కావాలని కూడా ఎదురు చూసినప్పటికీ కూడా ఆ ఆశ నెరవేరడం లేదు. సరే, ఈ అంశం ఇక పక్కన పెడితే మాత్రం 2-3 అంశాలు మాత్రం కీలకంగా మారాయి. వందల మంది నాయకులు మాత్రం పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. పిసిసి కొత్త కార్యవర్గం అయితే అమలు కావాల్సిన అవసరం ఉంది. కొత్త పిసిసి అధ్యక్షుడు నియామకం తర్వాత అధ్యక్షుడు కూడా ఆయన నియామకమైనాక 2-3 సందర్భాలు కూడా చెప్పాడు. త్వరలో కొత్త కార్యవర్గం రాబోతుంది, అన్నీ కూడా పూర్తయ్యాయి, కసరత్తు కూడా అయిపోయింది, రిపోర్టు కూడా ఇచ్చాము, ఇక అయిపోతుందని పిసిసి అధ్యక్షుడే స్వయానే చెప్పాడు. ఈ మధ్యనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కూడా అక్కడ మాట్లాడుతూ మరో 2 రోజుల్లో పిసిసి కొత్త కార్యవర్గం రాబోతుందని కూడా స్వయాన సీఎంఏ ప్రకటించారు. ఇక గత నెలలో పిఎస్సి సమావేశం హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరిగింది. ఇక ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాలరావు గారు అక్కడికి వచ్చి అక్కడ ఉద్దేశించి కూడా ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా వాళ్ళు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలి, అలాగే ఖాళీగా ఉన్న ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది, దానికి కసరత్తు కూడా ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించిన రిపోర్టు కూడా ఇస్తే మాత్రం మేము ఆమోదిస్తామని కూడా ఆయన స్వయంగా చెప్పారు. కానీ కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇది కూడా ముందుకు రాని పరిస్థితి. పార్టీ కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళుగా చాలా మంది కూడా కష్టపడ్డారు. ఇక ప్రభుత్వంలో గుర్తింపు కోసం కూడా చూస్తున్నారు. ఏదో ఒక పదవి వస్తే ప్రోటోకాల్ ఉంటుంది, ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఒక గుర్తింపు తెచ్చుకోవాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రభుత్వంలో అవకాశం లేకున్నా పర్లేదు, పార్టీలో ఒక కీలకమైన పదవి ఉంటే పార్టీలో ఒక మంచి స్థానం సంపాదించవచ్చు, రాజకీయంగా ఎదగొచ్చు అని కూడా చాలామంది కూడా ఆశిస్తున్నారు. కొత్త కార్యవర్గం ఎప్పుడు వస్తుందని ఇటు కేడర్ ఎదురు చూస్తుంటే మాత్రం ఇంకా ఆలస్యం అవుతూ వస్తూనే ఉంది. దీంతో ఇటు కేడర్కు నేతల మధ్య కూడా గ్యాప్ వస్తుంది. పార్టీ విధానాలపైన కూడా కేడర్ అయితే నిరాశ నిస్పృహలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే స్వయాన కేసీ వేణుగోపాల్ మాట్లాడినప్పటికీ, పిసిసి అధ్యక్షుడు చెప్పినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ కొన్ని కారణాల వల్ల మాత్రం ఏదైతే ఈ పిసిసి కొత్త కార్యవర్గం ఉందో ఈ అమలు కాకపోవడం, ఏర్పాటు కాకపోవడం, నామినేటెడ్ పోస్టుల భర్తీ కాకపోవడం, ఇలాంటి రకరకాల కారణాల వల్ల మాత్రం కేడర్లో ఇటు నేతల్లో కూడా ఒక నిరాశ నిస్పృహలు ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయానికి వస్తే మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది కీలకంగా మారింది ఇప్పుడు పిసిసి కార్యవర్గంలో. ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వస్తే రాజకీయంగా ఎదగవచ్చు, ఆ పదవి ఉంటే లక్కీ అని కూడా చాలామంది భావిస్తున్నారు, సెంటిమెంట్ కూడా భావిస్తున్నారు. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన వాళ్ళే సీఎంలు అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది, అలాగే పిసిసి అధ్యక్షులు అయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒకసారి వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే నెక్స్ట్ పిసిసి అయ్యే అవకాశం ఉంటుంది. ఇక కేంద్ర పార్టీతో డైరెక్ట్ సంబంధాలు ఉంటాయి, ఢిల్లీ పెద్దలతో డైరెక్ట్ యాక్సెస్ ఉంటుందని చాలామంది ఆశిస్తున్నారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించిన లిస్టు కూడా కొలిక్కి వచ్చినట్టే వచ్చి అది కూడా ఆగిపోయింది. ఇక దీంట్లో పిసిసి కార్యవర్గంలో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ల కోసం ప్రధాన కార్యదర్శులు ఉన్నాయి, అలాగే స్పోక్స్ పర్సన్స్ ఉన్నాయి, అలాగే ఉపాధ్యక్షులు ఉన్నాయి, ఆఫీస్ బేరాలు ఉన్నాయి, ఇలా జిల్లాలకు సంబంధించిన కమిటీలు ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా పెండింగ్లో పెట్టడంతో చాలామంది కూడా ఎదురు చూసినప్పటికీ కూడా ఇది ముందుకు సాగడం లేదు. ఇక నేతల మధ్య అంటే ప్రధానంగా నేను చెప్పిన వారికే పదవులు ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వద్దు, నేను సూచించిన వ్యక్తికే ఇవ్వాలనే ఒక కారణం వల్ల ఆగిపోతుంటే, మరోవైపు జిల్లాలోని సామాజిక సమీకరణల కారణంగా కూడా పదవుల పంపకం కూడా ఆలస్యం అవుతుంది. అంటే పార్టీకి నేతలు సూచించిన వ్యక్తికి సరైన సమన్వయం లేకపోవడం వల్ల ఆ జాబితా ముందుకు రావట్లేదు. అందరూ కూడా అంటే ఒక లిస్టు ఇస్తే మాత్రం పూర్తిగా అంగీకరించకపోవడం వల్ల వ్యక్తులపై మిగతా వాళ్ళు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల కూడా ఈ యొక్క లిస్టు ముందుకు రావడం లేదు. ఇక మంత్రివర్గ విస్తరణ విషయానికి వద్దాం. పూర్తిగా 18 మంది మంత్రులకు అయితే తెలంగాణ కేబినెట్లో అవకాశం ఉంది. ఇప్పటికే ఏడాది పూర్తయింది, పూర్తి స్థాయి మంత్రి మండలి మాత్రం ఇంతవరకు కొనసాగట్లేదు. కేవలం 12 మంది మంత్రులకే ప్రస్తుతం అవకాశం ఉన్నారు, మరో 6 అవకాశం ఉంది. సో పాలన సంబంధించిన వ్యవహారాలు కూడా కుంటుపడే పరిస్థితి. ఎందుకంటే ఒకరి దగ్గర 2-3 శాఖలు ఉండడంతో పూర్తి స్థాయిలో వాళ్ళు కేటాయించకపోవడం, పర్యటనలు చేయకపోవడం, ఒక శాఖ వద్ద సమన్వయ లోపం, పూర్తిగా సమయం కేటాయించకపోవడం, ఇలా రకరకాల కారణాల వల్ల మంత్రివర్గ
విస్తరణ మాత్రం ఆగుతూ వస్తుంది. ఒకవైపు పీసీసీ కార్యవర్గం ఏర్పాటు చేయాలి, దాంతోపాటు నామినేషన్ సంబంధించిన పదవుల భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక మంత్రివర్గ విస్తరణ, ఇక జిల్లాలో మాత్రం ఏదైతే ఈ యొక్క వివిధ శాఖలో డైరెక్టర్ పోస్టులు, నామినేటెడ్ పోస్టులు, ఇలా చాలా పదవులు మాత్రం ఇవ్వాల్సిన అవసరం ఉండగా నేతల మధ్య సమన్వయ లోపం వల్ల మాత్రం పదవుల విషయంలో మాత్రం జాప్యం జరుగుతూ ఉంది. ఈ సమస్యను కూర్చోబెట్టి మాట్లాడే నేతలు లేక కూడా ఈ సమస్య మాత్రం ఇట్లాగే పెండింగ్లో ఉండిపోయింది. ఇప్పటికైనా కీలకమైన నేతలు ఎవరైతే ఉందో ఏదైతే పదవుల భర్తీ విషయంలో ముందు చూసి కూర్చొని ఈ సమస్యను పరిష్కరిస్తే ముందుపడే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం ఎదురు చూసిన కీలకమైన నేతలకు కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ అయినా దీని విషయంలో కాస్త ముందడుగు వేసే అవకాశం ఉందా? మరి అధిష్టానం కూడా తొందరగా ఈ ప్రక్రియ పూర్తి చేసి పరిపాలన సంబంధించిన వ్యవహారమైన పార్టీ పనితీరైన మెరుగుపడేలాగా చర్యలు తీసుకుంటుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అయితే ఉన్నాయి. చాలా విషయాల్లో మాత్రం పదవుల భర్తీ మాత్రం కావాల్సిన ఉండ కారణంగా మాత్రం పలు సమీకరణల కారణంతో మాత్రం వాయిదా పడుతూ వస్తున్నది. దీనికి మరి త్వరలో పరిష్కారం దొరుకుతుందో లేదో మాత్రం చూడాలి.